రాష్ట్రంలోని జైళ్లలో భద్రత మరింత పటిష్టం కానుంది. జైళ్లలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది జైళ్ల శాఖ. రాష్ట్రంలోని ఖైదీలందరినీ ఒకే చోట నుంచి మానిటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. జైళ్లలో నిఘా పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 30 జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో మినహాయిస్తే మిగతా 8 జైళ్లలో పూర్తి స్థాయి సీసీ కెమెరాలు అందుబాటులో లేవు. దీంతో ఖైదీలను మాన్యువల్ గా మానిటరింగ్ చేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో సిబ్బంది కొరతతో మానిటరింగ్ మిస్ అవుతోంది. దీంతో జైళ్ల లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒకే చోటు నుండి రాష్ట్రంలోని జైళ్లన్నింటినీ మానిటరింగ్ చేసేలా ప్లాన్ చేస్తోంది. దీనికోసం అవసరమైన నిధుల్ని సర్కార్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని జైళ్లలో మొత్తం 400 మంది పోలీస్ సిబ్బంది కొరత ఉంది. అయితే జైళ్లలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే సిబ్బంది కొరతను అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఖైదీల ప్రవర్తన, ఖైదీల మధ్య గొడవలు జరిగితే ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. వీటితో పాటు కోర్టు కేసు వాయిదాలకు వెళ్లలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ఉపయోగించే అవకాశం ఉంది.